నలుగురు కూడా ఉన్నారు, ముగ్గురు నలుగురు ఉంటున్నారు. మరి ఎట్లనే చిన్నపిల్లలు బాలింతలు వాళ్ళకు కింద అరే బెడ్ల మీద కాకుండా కింద అంత ఘోరంగా పండబెడితే ఇబ్బంది కదనే. వాళ్ళు బాలింతలు నొప్పులు ఉంటాయి, వాళ్ళకి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఆపరేషన్స్ అయి ఉంటాయి. అట్లా ఇబ్బంది అట్లే ఆపరేషన్ అయినా ఇక ప్రాబ్లం అని వచ్చినాం కాబట్టి ఇక బెడ్ లేవు, డిశ్చార్జ్ అంటే రాసింది. ఒక రోజుకే డిశ్చార్జ్ అని రాసి తెల్లరాకి జాయిన్ అయినా మళ్ళా జాయిన్ అయినా. అప్పుడే వచ్చి జాయిన్ అయితే నా హాస్పిటల్కి ఏమి అంబులెన్స్ వేసుకుని వచ్చేసాను. ఎందుకు డిశ్చార్జ్ రాసారు? మళ్ళీ ఏమైంది? కడుపు బాలన్స్ వచ్చింది కదా, కడుపు గట్టి అయిపోయి పిండం తిరిగి వచ్చిందని మళ్ళీ వచ్చింది. మల్లూరుకి వచ్చారు. లోపల ట్రీట్మెంట్ ఎట్లుంది మరి? గట్టని వచ్చినప్పుడు లెక్క ఏం చెప్తాను, నాకు మాత్రం అట్లా వస్తుంది. లాస్ట్ వరకు జరిగింది. నాకున్న ప్రాబ్లం ఏమో గ్రహణం ఒకటి అని చెప్పారు స్కానింగ్ లా. సంగారెడ్డి నుంచి పంపించారు. మరి ఎందుకు మరి పేదోళ్ళు వస్తూ ఉంటారు, మంచిగా చూడాలి, మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి, ఇట్లా వేస్తే ఎట్లానే? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుంచి వచ్చారు. నలుమూలల నుంచి వస్తారు ఇక్కడికి. ట్రీట్మెంట్ స్పీడ్ జరుగుతులే. డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటారా? 24 గంటలు ఉంటలే. బదిలాడుకుంటారు. చెప్పలేకపోతే సార్ ఏది వారం రోజులు అవుతుంది. ఏం చెప్పలేకపోతున్నారు. మన వారం రోజులలో ఒక రోజు పంపించారు, ఇంటికి వచ్చి మళ్ళీ మెదక్ పోయి వచ్చినాం. ఈ బయట ఉండడమే, లోపల పేషెంట్ తోటి ఉండనియారు. ఎవరన్నా లేడీస్ వాళ్ళని తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు అంతే, ఏం లేదు. అసలు నమ్మకం ఉందన్న ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది ఇక్కడికి వస్తే, నీలోఫర్కి వస్తే మంచిగా ఉంటది అనే నమ్మకం. మన మనిషి అన్న దక్కాలనే సిచ్యువేషన్ తప్ప ఇక ఆశ అయితే లేదు. బిడ్డ అయితే తీసుకొని పోతామనే గ్యారంటీ లేదు. ఈ హాస్పిటల్ తెలిసిపోతుంది. ఇబ్బంది ఉంది అయితే.